నమస్కారం. పూల వెన్నెల కథలకు స్వాగతం. శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలులో తరువాతి కథ అత్తగారు నరసమ్మాయణం. ఓ వంటాయనోయ్, యదవ సచ్చినోడు ఇనపడి పలకడు, ఈణ్ణి పొయ్యిలో బెట్ట. ఓ వంటాయనోయ్. అబ్బబ్బా, ఆ పని మనిషిని కాస్త అరవ్వద్దని చెప్పు, ఒకటే కేకలేస్తోంది అంటూ మా వారు. అబ్బబ్బా, ఏమిటమ్మా ఆ పని మనిషి రాక్షసిలా అరుస్తోంది, దాని కేకలతో నా చదువు సాగటం లేదు అంటూ మావాడు. కొత్తగా మా ఇంటికొచ్చిన గుంటూరు పని మనిషి మీద చీకాకు పట్టం మొదలుపెట్టారు. దొరక్క ఇంతకాలానికి ఒక పని మనిషి మన వేపు నుంచి వచ్చింది. అచ్చ తెలుగుది, కష్టపడి పనిచేసే ఒక మగాడది దొరికింది అని మా అత్తగారు నేను ఎంతో మురిసిపోయాం. వచ్చిన కొత్తల్లో ఎంతో వినయంగా మాట్లాడేది. ఎంతో సంతోషించాం. జీవితాంతం మీ పాదాల కాడ పడుంటాను, నాకు ఎవరూ లేరు అన్నది. ఆనందించాం. తన మొగుడు తనని వదిలేసి ఎవత్తెనో పెళ్ళాడాడన్నది. అయ్యో పాపం అనుకున్నాం. అన్ని పనులు చేస్తానంది. ఒడ్డు పొడవు గల ఆడది. ఇంటి పనులన్నీ బాగా చేస్తుంది. ఇంటి పట్టున పడుంటుంది. సాయంకాలం 6 గంటలు కాగానే టైం ప్రకారం వెళ్ళిపోదు. కాస్త నా వీపుకు అమృతాంజనం అన్నా పట్టిస్తుంది. ఏ వేళప్పుడైనా ఇంట్లో పని మనిషి ఉంటే ఆ దారే వేరు అంటూ మా అత్తగారు ఆనందపడిపోయారు. వచ్చిన మర్నాడు తెల్లవారేసరికల్లా ఇంటి పనంతా చేసేసింది. మా అత్తగారి మడి పాత్రలన్నీ తళతళ మెరిసేట్లు తోమి తులసికోట దగ్గర బోర్లించి పెట్టింది. ఆమె వంట చేసుకునే మడిబొగ్గుల కుంపటి తుప్పు వదిలించి కొత్త కుంపటిలా తోమిపెట్టింది. ఇంటి ముందు తులసికోట చుట్టూ రకరకాల ముగ్గులు వేసింది. మజ్జిగ చిలికి వెన్న తీసిపెట్టింది. ఇల్లంతా చిమ్మి తుడిచి అద్దంలా చేసిపెట్టింది. శుక్రవారం అన్ని గడపలకు పసుపు కుంకుమలు పెట్టింది. వేణీళ్లు కాచి మా అత్తగారి స్నానానికి రెడీ చేసింది. మా అత్తగారు నిద్రలేస్తూనే పని మనిషి చేసిందంతా చూసి, ఆహా ఆహా, ఎంతకాలానికి మన వైపు పని మనిషి దొరికి ఇల్లు పాత్రలు ఇంత శుభ్రంగా కళకళ్లాడుతూ చూడగలిగాను అంటూ బ్రహ్మానందపడిపోయి, ఒసే నరుసు అంటూ ఆ పని మనిషిని పిలిచారు. దాని పేరు నరసింహమ్మ. ఏంది పెద్దమ్మగారు అంటూ అతి వినయంగా మా అత్తగారి ముందు నిలబడ్డది. ముఖం నిండా పసుపు పూసుకొని, కండ్ల నిండా కాటుక పెట్టుకొని, తల నున్నగా దువ్వి పూలు పెట్టుకొని, రూపాయంత బొట్టు పెట్టుకొని గ్రామదేవతలా కనిపిస్తున్న నరసమ్మను చూసి మా అత్తగారు తృప్తిగా చిరునవ్వు నవ్వి, చద్దన్నం తిన్నావా అని అడిగారు ఆప్యాయంగా. ఆ, తిన్నానండమ్మగారు అన్నది కాస్త సిగ్గుపడుతూ నరసమ్మ. అల్లాగే పెందలాడే చద్దన్నం తినేస్తూ ఉండు, అప్పుడే నీవు ఇంత చాకరీ చెయ్యగలుగుతావు అంటూ స్నానానికి వెళ్ళిపోయారు. మా అత్తగారు భోంచేస్తూనే ఆమె కాళ్ళు పట్టడం, కాసేపు ఆమె నడుముకు వీపుకు అమృతాంజనం పట్టించి మర్దన చేయటం, ఇంకా ఆమెకిష్టమైన పనులన్నీ కొన్ని చేస్తూ ఉండడం వల్ల మా అత్తగారి అభిమానాన్ని ఆదరాన్ని నరసమ్మ ఇట్టే సంపాదించుకుంది. నరసమ్మ వచ్చి 3 రోజులే అయ్యింది. 4వ రోజు నుండి నిద్ర కాస్త లేటుగా లేవటం మొదలెట్టింది. పాత్రల తళతళ ఇంటి నిగనిగా కాస్త తగ్గాయి. వంటాడు పిలిస్తే, ఎహ ఉండు ఏదో గోల, ఓరక అది నూరు ఇది రుబ్బు అంటూ పేణాలు తీస్తుండావు అంటూ విసుక్కోవటం నా చెవిన పడ్డది. మా అత్తగారి చెవిన పడ్డదో లేదో మరి. వారం రోజులైంది. పాత్ర సామాన్లు ఇంకా తోమలేదని, కాఫీ ఫిల్టర్ ఇంకా కడగలేదని, పెద్దమ్మగారి స్నానానికి ఇంకా బాయిలర్ అంటించలేదని, మజ్జిగ చిలకలేదని, ఇల్లంతా ఇంకా చిమ్మలేదని వంటవాడి కంప్లైంట్స్ ఆరంభం అయ్యాయి. అవన్నీ విన్న మా అత్తగారి ముఖంలో కొద్దిగా ఆందోళన కనిపించింది. పొద్దుటే స్నానం చేసి పట్టెడు కుంకుమతో కళకళ్లాడుతూ పనిచేసే నరసమ్మ కాస్త వారం రోజులు అయ్యేసరికి లేటుగా నిద్ర లేవడం, విసుక్కుంటూ మూలుక్కుంటూ చెయ్యి బెణికింది అంటూ పాత్రలన్నీ ఎత్తి పడేయటం మొదలెట్టింది.
పెద్దమ్మగారు కాళ్ళు పట్టడానికని పిలిస్తే, ఉండండమ్మా వస్తనాను, అసలే పనులు తెవలకు సస్తుండా, ఎదవ సచ్చినోడు, ఈ వంటోడు పాతర్లన్నీ ఒక్కసారేసి తగలెడితే కదా, చేతికేదో రోగం వచ్చింది, ఊరికే కుక్క నమిలినట్లు నములుతా ఉంది ముంజెయ్యి అంటూ కుడిచెయ్యి పిడికిలు బట్టి నేలకేసి బాదుకుంటూ పెద్దమ్మగారిని విసుక్కోవడం దాకా వచ్చింది. మా అత్తగారు దాని ధోరణి మారిందని గ్రహించి నిట్టూర్చారు. రాను రాను మాట్లాడితే అందరిమీది కస్సుమంటం మొదలెట్టింది నరసమ్మ. అంతవరకు బాగా పనిచేస్తూ వచ్చిన నరసమ్మకు అంత విసుగు చిరాకు ఎందుకు కలిగాయా నాకర్థం కాలేదు. మనిషి మళ్ళీ మంచిదే, కష్టపడి పనిచేసేదే, ఒళ్ళు దాచుకునే స్వభావం అస్సలు లేనే లేదని మొదట్నే తెలిసింది. మరి ఎందుకల్లా విసుక్కొంటోందో నాకు బోధపడలేదు. మధ్యాహ్నం మా అత్తగారు భోంచేసి హాల్లో నడుం వాలుస్తూ నరసమ్మను పిలిచి, అరికాళ్ళు మంటలుగా ఉన్నాయి, కాస్త ఆముదం పట్టించవే అన్నారు. అబ్బా, నా శాతకాదు పెద్దమ్మగారు, ఇప్పుడు నేనేం చెయ్యలేను, నా ఒంట్లో కాస్త కూడా బాగులేదు, ఇక నేను నాగా పెడితే ఈ ఇంటిడి చాకిరీ ఎవరు చేస్తారని పేనం బిగబట్టుకుని చేత్తా ఉండా, కాసేపట్టా గొడ్ల కొట్టం కాడికెళ్ళి నడుం వాలుత్తానమ్మా అంటూ పెరటివైపు వెళ్ళింది. మా అత్తగారు గతుక్కుమన్నారు. ఇదైనా కొంతకాలం ఉంటుందని ఆశపడ్డాను, వాలకం చూస్తే బాగోలేదు అంటూ నిట్టూర్చారు బరువుగా. నరసమ్మ తత్వం అర్థం చేసుకున్న నేను నరసమ్మ పని వదిలి వెళ్లదని తెలుసుకున్నాను. కానీ దానికేవో కొన్ని ఇబ్బందులున్నాయని, అందువల్లే విసుక్కుంటూందని గ్రహించాను. మా అత్తగారు మంచి నిద్రలో ఉన్నారు. వంటవాడు పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మగారు అమ్మగారు, పెరటివైపు మీకొక తమాషా చూపిస్తాను, త్వరగా రండి అన్నాడు. వాడి వెనకాలే పెరటివైపుకెళ్ళాను. వాడు అడుగులో అడుగు వేసుకుంటూ చప్పుడు కాకుండా గొడ్ల కొట్టం దగ్గరికి తీసుకెళ్లాడు. ఓ మూల ఉన్న చిన్న కిటికీలో నుంచి లోపలికి తొంగి చూశాను. జాలీగా లల్లాయపదం పాడుతూ దర్జాగా కూర్చొని బారెడు చుట్ట నోట్లో పెట్టుకొని కాలుస్తూ ఈ లోకాన్నే మర్చిపోయిన నరసమ్మ కనిపించింది. వంటవాడు మూతికి తుండుగుడ్డ అడ్డం ఉంచుకుని నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ఆనందంలో ఒళ్ళు మరచి చుట్టపొగను ఆస్వాదిస్తున్న నరసమ్మ ఆ సమయంలో నా కంటికి ఉమర్ ఖయ్యాంలా అనిపించింది. పక్కనే సాఖీలా ఉన్న ఆవుదూడ నరసమ్మను ఆనుకొని కూర్చుంది. నిశ్శబ్దంగా వచ్చేశాను. నేను చూసిన దృశ్యం మా అత్తగారే చూస్తే, లోపలికొస్తూనే వంటవాడు చెప్పాడు, నరసమ్మకు ఆ విసుగంతా చుట్ట కాల్చడానికి తీరికలేకనే అని చివరకు తోటవాణ్ణి బ్రతిమాలి 4 గణాలు అడిగి తీసుకొని వెళ్ళి చుట్ట పొగాకు తెచ్చుకొందని, అగ్గిపెట్టె వంటింట్లోంచి పట్టుకెళ్తుంటే వెనకాలే వెళ్ళి చూశానని చెప్పాడు. ఈ సంగతి పెద్దమ్మగారికి తెలియకూడదని వంటవాడికి గట్టిగా చెప్పాను. కాసేపటికి నరసమ్మ అతి హుషారుగా నవ్వుకుంటూ హాల్లోకొచ్చి చేతిలో ఉన్న ఆముదం సీసా ఓ పక్కన పెట్టి మా అత్తగారి కాళ్ల దగ్గర కూర్చుంది. గాఢ నిద్రలో ఉన్న మా అత్తగారి 2 కాళ్ళు బర్రున తన ముందుకు లాక్కుంది. ఓయమ్మ, ఎవరేవ్ అంటూ మా అత్తగారు ఉలిక్కిపడి లేచారు. నరసమ్మ పకపకా నవ్వేసి, నేనమ్మా, కాళ్ళిటియ్యండి, ఆమదం రుద్దుతా అన్నది. ఇప్పుడొద్దే అని మా అత్తగారు అంటున్నా వినకుండా, మీకు తెలవదమ్మగారు, మీరూరుకోండి, కాళ్ళిట్టియ్యండి అంటూ బలవంతంగా ఆమె 2 కాళ్ళు లాక్కుని ఆముదం రుద్దడం మొదలెట్టింది. ఇంకా గట్టిగా వద్దంటే తంతుందేమో అని మా అత్తగారు భయపడ్డట్టు గ్రహించాను. నరసమ్మలో కలిగిన ఆ మార్పు ఏమిటో అర్థం కాక మా అత్తగారు అయోమయంగా నా వైపు చూశారు. ఆముదం రుద్దినంతసేపు నరసమ్మ ఏవో కబుర్లు చెప్పి వంటవాడిని వెక్కిరిస్తూ నవ్వుతూనే ఉంది. అది నవ్వే కొద్దీ మా అత్తగారి ముఖం ఓ పెద్ద క్వశ్చన్ మార్కులా తయారయింది. నాకు బోలెడు అంట్లున్నాయమ్మోయ్, ఆ ఎదవ సచ్చినోడు బండెడేత్తాడు బొచ్చెలు, అంట్లు తోమి ఇల్లు జిమ్మి సాయంత్రంగా మీ ఈపుకి అమృతాంజనం రుద్ది ఏణ్ణీళ్లు కాపటం వేస్తా, మీరు మడిగట్టుకున్నా సరే తాకుతా అంటూ పకపకా నవ్వుకుంటూ అంట్లు తోమడానికి వెళ్ళింది నరసమ్మ.
మా అత్తగారు హుషారుగా వెళుతున్న నరసమ్మ వైపే చూస్తూ, ఏమిటే ఇది, ఒట్టి గయ్యాళి మనిషిలా ఉందే అన్నారు. నవ్వి ఊరుకున్నా. సాయంకాలం మా అత్తగారు చూడకుండా నరసమ్మను రహస్యంగా పిలిచి దాని చేతిలో 5 రూపాయలు పెట్టాను. తెల్లబోయి, నాకెందుకీ రూపాయలు అన్నట్టు నా వైపు చూసింది. నీ సొంత ఖర్చుకు ఉంచుకో, నీ దగ్గర డబ్బు ఏమీ లేదు కూడాగా, వాళ్ళని వీళ్ళని చిల్లర డబ్బులు అడక్క, అందుకే ఇస్తున్నా అన్నాను. నరసమ్మకేదో అనుమానం కలిగి, నాకేం ఖర్చుందమ్మగారు అంది నేలచూపులు చూస్తూ. నాకంతా తెలుసులే నరసమ్మ అన్నాను నవ్వుతూ. ఇక నా వైపు చూడటానికి ముఖం చెల్లని నరసమ్మ చటుక్కున నా 2 పాదాలు పట్టుకుని, అమ్మగారు నన్ను క్షమించండి, ఎదవలవాటు, పొగాక్ కంపెనీలో పనిచేసేదాన్ని, ఆడోళ్లంతా కాలస్తా ఉంటే అలవాటైంది, కోపగించుకొని పంపించేయకండమ్మగారు, దిక్కులేందాన్ని, మీనేడనే పడుందామనుకున్నా, అలవాటైన మూలాన పిచ్చెత్తినట్టుంటది, వంటోడికి పెద్దమ్మగారికి భయపడి ఈ వారం రోజులు పళ్ళు గరుసుకుని పనిచేశా. ఈ విషయంలో మీరు కోప్పడకపోతే ఇక ఎంత పనన్నా చేత్తా, లేకపోతే ఏంటో నోరు తుత్తరబుట్టి పిచ్చెత్తినట్టుంటదమ్మా, కాసేపు సుట్టగాలిస్తే ఇక ఆగమేఘాల మీద పనిచేత్తా అని నరసమ్మ చెబుతుంటే నాకు నవ్వొచ్చింది. అలాగే కానీ పెద్దమ్మగారికి తెలియకుండా మట్టుకు చూడు అన్నాను. అమ్మో ఎంత మాట, అట్టంతా తెలియనిత్తానా అమ్మా, ఆ అమ్మ ఎంత మడో నాకు తెలవదు అంటూ చెంపలేసుకుంది. వెనుక నుంచి నరసమ్మ యాక్షన్ చూస్తున్న వంటవాడు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తలుపు చాటున దాక్కున్నాడు. ఆ రోజు నుంచి నరసమ్మ మళ్లీ మామూలుగా ఎగిరెగిరి పనిచేయటం చూసి మా అత్తగారి ముఖంలో కళకళ కనిపించింది. కానీ దాని అరుపులు కేకలు ఎక్కువైనాయి అనేవే అందరి కంప్లైంటు. ఎప్పుడైనా దానికి చుట్ట కాల్చే వ్యవధి దొరకనప్పుడే ఆ కేకలు అరుపులు వినిపిస్తుంటాయని నాకు, వంటవాడికి మాత్రమే తెలుసు. ఆ తర్వాత పకపక నవ్వుతూ పనిచేస్తుంటుంది. ఆ విషయం ఇంకా మా అత్తగారికి తెలియని రహస్యంగానే ఉండిపోయింది. శ్రీమతి భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలులో అత్తగారు నరసమ్మాయణం అనే కథ సమాప్తం. తిరిగి మరొక కథతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.